ఇక్కడ నుంచి తయారవుదాం అనుకోరు. అంటే ఇప్పుడు హైదరాబాద్ కి ఎందుకు పోయాం మనం? ఒకప్పుడు కర్నూలు ఉంది కదా రాజధానిగా, తమిళనాడు నుంచి విడిపోయాక 3 ఏళ్ళు తమిళ రాజధానిగా ఉంది. ఇప్పుడు ఆనాటి మన సెక్రటేరియట్ ఒక కాలేజీ కింద ఉంది ఇప్పుడు కర్నూలు. ఆనాటి మనకి సంబంధించినటువంటి గవర్నర్ బంగ్లా అవన్నీ కూడా అక్కడ చిన్నపాటి ఇళ్ల కింద, చిన్నపాటి హాస్పిటల్ కింద ఆ స్థాయిలో ఉన్నాయి అక్కడ. అంటే వాటి స్థాయి అది ఆ రోజున. మనం తాత్కాలిక భవనాలు కూడా కాదు, ఇప్పటికి మళ్ళీ కూడా కాదు. అప్పుడు బిల్డింగ్ స్ట్రాంగ్, ఇప్పుడు కూడా బిల్డింగ్ స్ట్రాంగే, కాకపోతే అవి చిన్నవే. అది చాలక మనం రాష్ట్రం కలిసిపోతే ఎందుకు వెళ్ళాం హైదరాబాద్ కి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు అంత ఉంది ఆ రోజుల్లో, నిజాం కట్టించిన బిల్డింగ్స్, అట్లాగే భారీ స్థలాలు ఉన్నాయి అక్కడ, ఎక్స్పాండ్ అవ్వడానికి ప్లేస్ ఉంది కాబట్టి వెళ్ళాం మనం. మరి అంత సామర్థ్యం ఇక్కడ విశాఖలో ఉంది, అంతకంటే ఎక్కువ ఉంది. అన్ని బిల్డింగ్లు ఉన్నాయా? ఎందుకు లేదు, బిల్డింగ్ అనేటువంటిది పుట్టుకొస్తాయి. బిల్డింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? నగరాన్ని బేస్ చేసుకుని ఎక్స్టెన్షన్, స్థలం కావాలి. అంటే ఇటు ఎక్స్టెండ్ చేద్దామన్నా సముద్రం ఉంది, లేదంటే ఇంకా అలాగా మూడు జిల్లాలు కలిసిపోవాలి. విజయనగరం వైపుకి వెళ్ళిపోతుంది, ఇటు పక్కన తూర్పు గోదావరి దాకా కలిసిపోవాలి ఆటోమేటిక్. ఎక్స్పాన్షన్ అదే జరిగిపోతుంది. ఒకటి క్యాపిటల్ అనేటువంటిది ఒక సరైన లొకేషన్ లో ఎంపిక చేయడం అనేది ముఖ్యం. సెంటర్ పాయింట్ కి ఇది కరెక్ట్ విజయవాడ. కానీ ఎప్పుడైతే ఆ 29 గ్రామాలకే పరిమితం చేయడం, రెండవది విజయవాడ గుంటూరులకు అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయింది? ఒక ఇన్ఫోసిస్ ఇంకోడో వచ్చినప్పుడు వాడికి చీఫ్ అండ్ బెస్ట్ కి మనం ల్యాండ్ ఇచ్చాం. ఒక 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలకు ఇచ్చాం. వాడు అప్పుడు ఏం చూశాడు? హైదరాబాద్ ఒక మహానగరం, అవుట్స్కట్స్ లోనే ఇచ్చారు. దేశం దాటిపోయి ఎక్కడ వరంగల్లో తీసుకోవాలా, వాడు ఆదిలాబాద్ లో తీసుకోవాలా, కరీంనగర్ లోనో మహబూబ్ నగర్ లోనో తీసుకోవాలా. హైదరాబాద్ లో